చివరి బంతి వరకు పోరాడి ఓడిపోయారు సిఎస్కే. సిఎస్కేపై 10 పరుగుల తేడాతో గెలిచారు ఎస్ఆర్హెచ్. నువ్వా నేనా అనే పోరులో ఎస్ఆర్హెచ్ఏ మరోసారి విజయభేరి మోగించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సిఎస్కే అద్భుతమైన బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ని 194 పరుగులకి కట్టడి చేసినా లాభం లేకపోయింది. అభిషేక్ శర్మ పవర్ ప్లేలోనే విధ్వంసం చేశాడు. కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ట్రావిస్ హెడ్ 23 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ 0కే వెనుదిరిగాడు. క్లాసన్ తన క్లాస్ను చూపించి 59 పరుగులు చేశాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 194 పరుగులు చేసి 9 వికెట్లని కోల్పోయింది. తర్వాత 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కే సంజు శాంసన్ 7 పరుగులకు పెవిలియన్ చేరడంతో ఇబ్బందుల్లో పడింది. ఆయుష్ మాత్రే కాసేపు కంగారు పెట్టినా గాయం కారణంగా 30 పరుగులకే అవుట్ అవ్వడంతో సిఎస్కే చివరి వరకు నిలబడలేకపోయింది. రుతురాజ్ 19 పరుగులు, బ్రేవిస్ 0, శివన్ దూబై 21 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అసలు ఎస్ఆర్హెచ్ సిఎస్కేని ఎలా ఓడించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సిఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఎస్ఆర్హెచ్ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వచ్చారు. అభిషేక్ శర్మ మొదటి బంతి నుండే 6లతో 4లతో చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కలిసి ఆకాశమైన అద్దంటూ సాగుతున్నారు. పవర్ ప్లే చివరి 2 బంతుల్లో సిఎస్కేకి 2 పెద్ద వికెట్లు దొరికాయి. ట్రావిస్ హెడ్ 20 బంతుల్లో 23 పరుగులు చేసి ముఖేష్ చౌదరి బౌలింగ్లో గైక్వాడ్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్ రాగానే మొదటి బంతికే 0కే పెవిలియన్ చేరాడు. ముఖేష్ చౌదరి బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్ పట్టిన క్యాచ్తో సిఎస్కేకి బ్రేక్ త్రూ దొరికింది. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 75 పరుగులు చేసి 2 వికెట్లని కోల్పోయారు. అభిషేక్ శర్మ 22 బంతుల్లో 59 పరుగులు చేసి ఓవర్టర్న్ బౌలింగ్లో సంజు శాంసన్ పట్టిన క్యాచ్తో అవుట్ అయ్యాడు. అనికేత్ వర్మ 2 పరుగులకే పెవిలియన్ చేరాడు ఓవర్టర్న్ బౌలింగ్లో. సలీల్ అరోరా 13 పరుగులకే పెవిలియన్ చేరాడు గుజరాత్ సింగ్ బౌలింగ్లో. క్లాసన్ 39 బంతుల్లో 59 పరుగులు చేసి కాంబోస్ బౌలింగ్లో వెనుదిరిగాడు. లివింగ్స్టన్ 1 పరుగుకే కాంబోస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. శివన్ కుమార్ 12 పరుగులు చేసి కాంబోస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 194 పరుగులు చేసి 9 వికెట్లను నష్టపోయింది. 195 పరుగుల లక్ష్యాన్ని సిఎస్కేకి ఇచ్చారు ఎస్ఆర్హెచ్. సిఎస్కే అద్భుతమైన బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ ని 194 పరుగులకే కట్టడి చేశారు. సిఎస్కే నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వచ్చారు. ఎస్ఆర్హెచ్ నుండి మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి ప్రఫుల్ హింజే వచ్చాడు. ప్రఫుల్ వేసిన మొదటి బంతినే 6 కొట్టి ప్రఫుల్ కి వెల్కమ్ చెప్పాడు సంజు శాంసన్. రుతురాజ్ గైక్వాడ్ కూడా 4తో తన మొదటి ఖాతాని ఓపెన్ చేశాడు. మొదటి ఓవర్లోనే సిఎస్కేకి 15 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి వేసిన మొదటి బంతికే క్లాసన్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు సంజు శాంసన్. 3 బంతుల్లో 7 పరుగులు చేశాడు సంజు శాంసన్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఆయుష్ మాత్రే. క్లాసన్ ఆయుష్ మాత్రే క్యాచ్ ని మిస్ చేసి ఆయుష్ పోశాడు. దాని తర్వాత ఇక విధ్వంసం మొదలు పెట్టాడు ఆయుష్. ప్రఫుల్ వేసిన 3వ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి సిఎస్కేకి. 4 ఓవర్లు పూర్తయ్యేసరికి సిఎస్కే 61 పరుగులు చేసింది. 4.4 ఓవర్ల దగ్గర ఆయుష్ మాత్రే తన వికెట్ ని కోల్పోయాడు. గాయం కారణంగా సరిగ్గా ఆడలేక నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో క్లాసన్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. 13 బంతుల్లో 30 పరుగులు చేశాడు ఆయుష్ మాత్రే. ఉన్నంతసేపు మాత్రం విధ్వంసం చేశాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు మాథ్యూ షాట్. 5.1 ఓవర్ల దగ్గర రుతురాజ్ గైక్వాడ్ తన వికెట్ ని కోల్పోయాడు. 13 బంతుల్లో 19 పరుగులు చేసి మలింగ బౌలింగ్ లో అరోరా పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు సర్ఫరాజ్ ఖాన్. పవర్ ప్లే పూర్తయ్యేసరికి సిఎస్కే 76 పరుగులు చేసి 3 వికెట్లను నష్టపోయారు. సర్ఫరాజ్ ఖాన్ 19 బంతుల్లో 25 పరుగులు చేసి మలింగ బౌలింగ్ లో లివింగ్స్టన్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన బ్రేవిస్ 0కే పెవిలియన్ చేరాడు శివన్ కుమార్ బౌలింగ్ లో. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన శివన్ దూబై 21 పరుగులు చేసి సాకిబ్ హుసేన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్టన్ చివరి వరకు పోరాడి ప్రఫుల్ హింగే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 16 పరుగులు చేశాడు ఓవర్టన్. కాంబోస్ 13 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. 101 పరుగుతో నాట్అవుట్ గా ఉన్నాడు. 10 పరుగుల తేడాతో ఓడిపోయారు సిఎస్కే. 10 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ మరో విజయాన్ని సాధించారు. పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో ఉంది. సిఎస్కే 7వ స్థానంలో ఉంది.